హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్ము. ఈరోజు నేను మీకు ఒక షాకింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఇది వింటే మీకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. వైజాగ్లోని ఒక పాత బంగ్లాలో ఒక అమ్మాయికి ఎదురైన భయంకరమైన అనుభవం. అసలు ఆ ఇంట్లో ఏముంది? ఆమె ఎందుకు అంతలా భయపడింది? పెద్దలు వద్దన్న పని చేస్తే ప్రాణాల మీదకే వస్తుందా? పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్టోరీ. ఇది చదివినప్పుడు నాకే చాలా భయమేసింది. ఇక మీకు చెప్తే ఇంకేమైనా ఉందా? సిరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పాపం లాక్డౌన్ టైంలో వైజాగ్లో ఒంటరిగా ఉండిపోయింది. ఆఫీస్ వర్క్ కోసం కొంచెం తక్కువ బడ్జెట్లో ప్రశాంతంగా ఉండే ఇల్లు కావాలని వెతుకుతుంది. అలా వెతుకుతుండగా ఒక పాత కాలపు బంగళాలో పైన పోర్షన్ దొరికింది. ఇంటి ఓనర్లు ఒక ముసలి దంపతులు. చూస్తే చాలా మంచివాళ్ళలా కనిపించారు. సిరిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు. కానీ వాళ్ళు ఒక వింత కండిషన్ పెట్టారు. అమ్మా, ఇల్లంతా నీదే, ఏ ఇబ్బంది లేదు, కానీ పొరపాటున కూడా ఆ వెనక వైపు ఉన్న కిటికీ మాత్రం తెరవద్దు అన్నారు. సిరి ఏమనుకుందంటే, ముసలివాళ్ళు కదా, పక్కనే పాడుబడిన స్థలం ఉంది, ఏదో పాములు తేళ్ళు వస్తాయని భయం కాబోలు అని లైట్ తీసుకుంది. మనకైనా అంతే కదా ఫ్రెండ్స్, వద్దంటేనే కదా చెయ్యాలనిపిస్తుంది. ఒకరోజు దసరా పండగ టైం. ఓనర్లు పూజ కోసం బయటికి వెళ్ళారు. ఇంట్లో సిరి ఒక్కతే ఉంది. భయంకరమైన ఉక్కపోత. ఏసీ కూడా పనిచేయట్లేదు. ఇక భరించలేక బామ్మ మాట మర్చిపోయి ఆ వద్దన్న కిటికీని తెరిచేసింది. చల్లటి గాలి వచ్చింది. కానీ ఆ గాలితో పాటు ఏదో తెలియని శవం వాసన, కుళ్ళిపోయిన వాసన కూడా గదిలోకి ప్రవేశించింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ రాత్రి నిద్రలో ఉండగా తన పక్కన ఎవరో పడుకున్నట్లు, శ్వాస తీసుకుంటున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. సరేలే, భయమని బాత్రూంకి వెళ్తే బయట నుంచి గడియ పడిపోయింది. గదిలో ఎవరో తిరుగుతున్న శబ్దాలు, సామాన్లు విసిరేస్తున్న చప్పుళ్ళు, బయట ఎవరో గట్టిగా ఏడుస్తూ మళ్ళీ గట్టిగా నవ్వుతున్నారు. పాపం సిరి భయంతో వణికిపోతూ దేవుణ్ణి ప్రార్థించింది. తర్వాత తెలిసిందేంటో తెలుసా ఫ్రెండ్స్? ఆ ఇంట్లో కొన్ని ఏళ్ల క్రితం ఒక మహిళను ఆమె భర్తే దారుణంగా చంపి తల లేకుండా ఒక పెట్టెలో దాచాడట. ఆ తలలేని మొండెం ఆత్మ ఆ కిటికీకి బయటే తిరుగుతూ ఉంటుందట. అందుకే ఆ కిటికీ తెరవద్దని చెప్పారు. ఇల్లు ఖాళీ చేసే ముందు రోజు రాత్రి సిరికి ఆ కిటికీ దగ్గర నిజంగానే తలలేని మనిషి కనిపించింది. చూసారా ఫ్రెండ్స్, పెద్దలు వద్దన్న పని చేస్తే ప్రాణాల మీదకే వస్తుంది. సిరి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది. కానీ ఇప్పటికీ ఆ కిటికీ శబ్దం వింటే ఆమె గుండె ఆగిపోతుంది. మరి మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అమ్ము టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.